ఆహా తెచ్చుకుంది అన్ని పోయి 4 వాడు ఒక బజ్జీ తీసుకోండు. ఈ అమ్మాయి ఒక బజ్జీలో కూడా మమ్మీ ఇద్దరికి పంచింది, ఒక బజ్జీ ముగ్గురికి పంచింది. ముగ్గురు చివరికి మిగిలింది ఒక బాండ. మీరు మాట్లాడుతుంటే ఈ అమ్మాయి తీసుకుంది ఒక బాండ, సగం సగం మా అమ్మమ్మ తీసుకుంది. నాగార్జున గారు ఖాళీ ఇది మిగిలింది. కనీసం చట్నీ కూడా కొద్దిగా మిగిలింది. ఏం చేయాలి? అన్యాయం జరిగింది నాకు. చెప్పండి నాగార్జున గారు. ఇది టిఫిన్ కి చూడండి, ఇప్పుడు బోండాలకు కొట్టుకొని చస్తున్నారు, బోండాలకు కొట్టుకుంటున్నారు. అసలు ఇంత డిస్కషన్ కూడా బోండాలకు జరుగుతుంది. తిన్న వాళ్ళు కూడా బజ్జీలు చెప్పట్లేదు. బజ్జీలు దీని అంతటి కారణం ఎవరు అనుకుంటున్నారు? ఏమే కారణం? ఏమే అసలు తీసుకొస్తే నా చేతిలో కూడా ఎట్టుంటే కూడా చూడండి. మరి ఇంకేం చెప్పి బజ్జీ పొడుకూడదు తెలియదు. అందుకు చెప్పాను మమ్మ నా దగ్గర ఆఖరికి మమ్మ నాకు ముక్కు చదువుకోండి. నాకు మీద మమ్మీ మమ్మ లాక్కొని వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి ఒకసారి సగం దుప్పుకుంది. టేస్ట్ కూడా చూడండి, అసలు ఆ పొట్టం ఎలా ఉంటుందో కూడా చూడాలి. ఆ పొట్లం ఎలా ఉంటుందో ఇలా ఉంటుంది. ఇలా ఎప్పుడు తీసి ఇలా చట్నీ ఉంటుంది. బజ్జీ పొడుగు కావద్దు, బోండ రౌండ్ కావద్దు. మన తిండి అయిపోయాక మన మొహాలు ఇదేసేది. బట్ట పెట్టి ఇలా పెట్టి చెత్తలో పడేయాలి. అరగంట నుంచి ఇదే డిస్కషన్ జరుగుతుంది. తన్నుకొని చెప్తున్నారు. ఇంకా మరొక బస్తా తీసుకొచ్చేయచ్చు కదా, ఒక బస్తా తీసుకొచ్చేయచ్చు. ఉన్నాయంట మా జలీలో హోటల్లో, పీడబ్ల్యూ కాలనీలో జలీలో హోటల్ ఉంది కదా, అక్కడ అనమాట. మా వాళ్ళు బాగా అలవాటు పడ్డారు. టేస్ట్ గా ఉన్నాయని చెబుతున్నారు. బోండాల కాడ ఇదంతా అసలుకి తతంగం అంతా బోండాలు దగ్గర బజ్జీల కాడ జరిగింది. అసలు ఈ లెక్క తేలేదు ఇప్పటి వరకు కూడా. అందరు సైలెంట్ అయ్యారు కానీ కనీసం తేలట్ల బజ్జీలు. మాకు గుండు లాగా కూర్చో 2 బజ్జీ తిని సరేలే. ఇదిగో ఆ అమ్మాయి 4 తినింది. అన్యాయం జరిగినది. ఆ మూలు ఉన్నాడు చూడండి, వాడు అమ్మాయికి చెత్తకాయ, వాడికి అన్యాయం జరిగింది.